2024 ప్రణాళికల ప్రకారం భారతదేశంలో మొదటి స్థానంలో పంజాబ్, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ట్రాఫికింగ్లో టాప్ పొజిషన్స్లో ఉన్నాయి. యువత రోజు రోజుకి బానిసలుగా మారుతున్నారు. ఇప్పుడే సరైన రీతిలో ప్రభుత్వం పెద్దరికం తీసుకోవాలి. చట్టం సొంత బాధ్యతలా స్వీకరించాలి. కుటుంబం తమ పిల్లల తప్పుని కప్పిపుచ్చకుండా సహకరించి రేపటి తరాల బానిస బతుకులకు ఈరోజే ముగింపు పలకాలి. అన్నట్టు ఈ బానిసత్వానికి మరో పేరుంది, అదే హలో డిఎస్పి గారు, చెప్పండి. నేనున్నంత వరకు మన నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మన పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగటానికి వీల్లేదు. ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగటానికి వీల్లేదు. ఏ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారో నాకు తెలీదు. ఈ నర్సరావుపేటలో ఏ ఆడపిల్లకి కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. నర్సరావుపేటలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా మన కంట్రోల్లో ఉండేటట్టు చూడండి. పల్నాడు ప్రజలకు ఒక విషయం చెప్పాలి. ఇక నుంచి మీ బిడ్డల భవిష్యత్తు మీ ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు, మాది కూడా. మేం చేసే ప్రతి పని పల్నాడు అభివృద్ధికయ్యే ఉంటుంది. మీరు కూడా మాకు సహకరించాలి. మన పిల్లలు తప్పుడు దారిలోకి వెళ్లకుండా చూసుకుందాం. తెలియక తప్పు చేస్తే సరైన రీతిలో అర్థమయ్యేలా చెప్పి మన దారిలోకి తెచ్చుకుందాం. అంతేగాని మీరు బాధ్యత తప్పి మా బాధ్యత తప్పించకండి. అన్నా, ఈ డ్రగ్స్ని ఎలా అలవాటు చేయాలన్నా? తమ్ముడు, ఎడిక్షన్ అంటే వ్యసనం, నథింగ్ బట్ బానిసత్వం. ఒక్కసారి మనిషి బానిస అయితే ఏమైనా చేస్తాడు, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. కాకపోతే ఎడిక్ట్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కానీ డ్రగ్ విషయంలో అలా కాదు. ఒక్కసారి రుచి చూస్తే నరాల్ని అదుపు చేసి ఎంతటి వారినైనా బానిసలుగా మారుస్తుంది. సో మీరు చేయాల్సింది కేవలం జస్ట్ నాలుకకి రుచి చూపించడమే. కాలేజ్ స్టూడెంట్స్ని ఫోకస్ చేయండి, కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళని. ఏంటి పోండి. అమ్మీ, ఇంటర్ అయ్యాక బైక్ కొనిస్తా అన్నారు కదా. पापा से पूछो। क्या? బైక్ దిలాతే బోలే నా. నీకు బైక్ మీద వెళ్ళాల్సిన కర్మేంట్రా? నా కారు వేసుకుని వెళ్ళు కాలేజీకి. ఓకే పాపా. సీనియర్స్ ఉన్నారు, పట్టించుకుంటున్నారంట. ఏ బ్రాంచ్ మీరు ఇద్దరు? తెలుగు పెట్టుకోండి ఫస్ట్. నువ్వేంటి పైన బటన్ తీసావు? స్టైలా యాటిట్యూడా? ఫస్ట్ ఇట్లా అంత పనికి రాదమ్మా. ఇద్దరు ఎవరు అంటారా? సరే అంటే మహేష్ బాబు డైలాగ్ చెప్పవడం మంచిగా. అత్తాలో నాకు నచ్చుతుంది చేస్తా, ఏంటంటే నెగటివ్ కొడతా. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులో పిల్లలు బాగుండాలి, వాళ్ళకి మంచి మరీను. గొంతుల్లో ఫ్యాన్స్ ఉన్నారు, అమ్మాయి కూడా ఉందా? ఇప్పుడే వచ్చింది, చూసుకున్నాను. చూస్తావు ప్రజెంట్ కానీ ఫస్ట్ ఎవరు లేరుగా? లేదు. ఉంటారులే వస్తావుగా. చూద్దాం. సరే నీకు అమ్మాయిని సెట్ చేస్తా, వీడే అమ్మాయి. అలా ఫీల్ అవుతూ అది ప్రపోజ్ చేసి వెళ్ళిపో. అబ్బాయిలు రోజు అమ్మాయిలా ఫీల్ అయ్యి చెప్పరా? రేయ్,
ఏంట్రా? ఎప్పుడు చూడలేదే. కొత్తగా జాయిన్ అయ్యానన్నా. పేరేంటి? ఇమ్రాన్ అన్న. రే ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్ కన్నా. ఎప్పుడు కాలేజ్కి ఏం వెళ్తాం? సినిమాకి వెళ్దాంరా? లేదన్నా, రానా. వెళ్దాంరా? అన్న ఏంటన్నా? ఎప్పుడు కాలేజ్కి వెళ్ళా? సినిమాకి వెళ్దాంరా? సినిమా ఎలా ఉంది? నచ్చిందా? ఇలాంటి ఎంజాయ్మెంట్లు చాలా ఉన్నాయి మన దగ్గర. ఈ రోజు బర్త్డే పార్టీ నైట్ కుమ్మేద్దాం. ఓకే అన్న, తప్పకుండా రా. వస్తా అన్న, తప్పకుండా మర్చిపోకు. ముందుగా వచ్చేసావేంట్రా? పాప ఈరోజు కాలేజ్ హాఫ్ డే అంట, త్వరగా పంపించేశారు. తాగి ఇంటికి వస్తావేంట్రా రాస్కల్ నువ్వు? ఏంట్రా అది? డ్రగ్స్. డ్రగ్స్? తీ తీ. ఏంటి వీడు డల్లుగా కూర్చున్నాడు? ఏమైందిరా? మొన్న మందు తాగినందుకు మా నాన్నగారు కొట్టారన్న. ఈ ఫాదర్స్ అంతా ఇంతే బ్రో. అదే నిన్ను మందు తాగినప్పుడు చూడు ఎంత ఎనర్జీగా ఉన్నావు. అసలు నాకు మొబైల్ కొనమన్నా కొనలేదు, బైక్ కొనమన్నా కొనలేదు. నీకు మత్తొస్తుంది కానీ మీ నాన్నకి తెలీదు.
అదెలా అన్నా? ఏంటిదన్నా? ఒకసారి ట్రై చేయి. ఎందుకన్నా? రేయ్ ట్రై చేయరా. వద్దన్నా. ఒకసారి ట్రై చేయి, బాగుంటుంది. వద్దులే అన్నా. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. కొట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ చైతన్య, క్రైమ్ బ్రాంచ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ కొడుకు ఇంట్లో ఉన్నాడండి? ఎందుకండి? ఒక డ్రగ్స్ కేసు విషయంలో మీ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చాను. దానికి మా అబ్బాయికి సంబంధం ఏంటి? నిన్న రాత్రి మీ కొడుకు అతని ఫ్రెండ్ ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నారు. ఓవర్డోస్ కారణంగా ఆ అబ్బాయి చనిపోయాడు. అతని కాల్ డేటా చెక్ చేస్తే లాస్ట్ కాల్ చాలాసేపు మీ అబ్బాయితో మాట్లాడాడు. ఇది మా పరువుకు సంబంధించిన విషయం. ఈ విషయం ఏదైనా జరిగితే అది మేం చూసుకుంటాం. అతని మరణానికి కారణం నా కొడుకు కాదు కదా. ఒకవేళ మీరు చెప్పినట్లే మా అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే దాన్ని ఎలా అదుపులోకి తీసుకోవాలో అది మాకు తెలుసు. మీకు ఎంత కావాలో అంత తీసుకుని వెళ్ళండి. ఇంకెవరితోనైనా ఫోన్ చేయించమంటే చేయిస్తాను. ఈ విషయం ఇంతటితో మర్చిపోతే మంచిది. మీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి వచ్చాను, కానీ మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకసారి బాధ్యతగా ఆలోచించండి. అక్కడ చనిపోయింది కూడా మీ కొడుకు లాంటి వాడే. అతనికి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారో తెలిస్తే మరో అబ్బాయికి మనం అలా అవ్వకుండా ఆపగలుగుతాం. ఒకసారి ఆలోచించండి. అవన్నీ ఆలోచించి నా పరువుని నా కొడుకుని కోల్పోలేను. క్షమించండి. నాకు నా కొడుకే ముఖ్యం, నా పరువే ముఖ్యం. మీరింక దయచేసి అరే ఇమ్రాన్, బయటికి రారా. డ్రగ్స్ తీసుకున్నావా? రాస్కెల్, చదువుకోరా అని నిన్ను కాలేజీకి పంపిస్తే నువ్వు చేసే పనులు ఇవ్యా? ఎంతమంది ఉన్నారా? इमरान, इमरान, क्या हुआ? बेटा क्या हुआ रे? इमरान क्या हुआ? बेटा इमरान, 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 क्या हुआ रे? ఇదిగో అమ్మా పాషా గారిని రమ్మని రూమ్లోకి. నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది సార్? మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకున్నాడు. ఈ డ్రగ్స్లో చాలా రకాలుంటాయి. వాటిలో కొన్ని హెరాయిన్, కొకైన్, ఎండిఎంఏ,
ఎల్ఎస్పి. వీటిలో ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నాకు తెలిసి మీ సన్ మిక్స్డ్ కొకైన్ అండ్ ఎల్ఎస్పి తీసుకున్నందువలన అతని బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు వింత వింత శబ్దాలు వినపడడం, నరాలు తెగినట్లు అనిపించడం, చూపు మందగించడం జరుగుతుంది. రెగ్యులర్గా తీసుకుంటూ సడన్గా ఆపినందువలన బ్రెయిన్ ఎఫెక్ట్ అయి కోమాలోకి వెళ్ళారు. ఇప్పుడు క్రిటికల్గానే ఉంది. క్షమించండి పాషా గారు. బ్రతుకుతాడన్న నమ్మకం కూడా లేదు. ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాము. 24 గంటలైతే గానీ చెప్పలేము. ముందు మీరు వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఎంత ఖర్చైనా పెడతాను డాక్టర్ గారు. నా కొడుకుని బ్రతికించండి. నా ఆస్తి మొత్తమైనా రాసిస్తాను. పాషా గారు, మీరు ఎమోషనల్ అయినా ప్రయోజనం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా 24 గంటలు ఉండాల్సిందే. కోమాలో ఉన్న పేషెంట్ బయటకు వస్తే గానీ చెప్పగలుగుతాము. మీరు అర్థం చేసుకోండి. మీరు చెప్పినప్పుడు నేను వినలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పెళ్ళైన 10 ఏళ్లకు ఆ దేవుడిచ్చిన ఒక్కగానొక్క బిడ్డవాడు. ఇప్పుడు వాడు బతకనంటున్నారు. చిన్నప్పటి నుంచి వాడికి ఏది కావాలంటే అది తెచ్చిచ్చాను. ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకున్నాను. ఇప్పుడు వాడి ప్రాణాలే పోతాయి అంటున్నారు. నా బిడ్డకు పట్టిన ఈ గతి ఇంకా ఏ బిడ్డకు రాకూడదు. ఈ ఫోన్లో వాడి కుర్రోళ్ళ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. మొబైల్లో చూడండి. వాడు ఎంతటి వాడైనా ఎవరైనా సరే వదిలిపెట్టకండి సార్, వదిలిపెట్టకండి, వదలకండి. ఎట్టకేలకు పల్నాడు డ్రగ్స్ మాఫియా మెయిన్ హెడ్ ఈ రోజు అరెస్ట్ చేశారు. రాము గారు నియమించిన ముంబై నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్ చైతన్య గారు. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇక నుండి ఇటువంటి అసాంఘిక చర్యలు జరగకూడదని 600 మంది పోలీస్ బలగాలతో మోహరించి పల్నాడుకి మణిహారంలా నిలబడి వారి బాధ్యతను తెలియజేశారు. ఇక పల్నాడు ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.